హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ దుర్గా ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ సుధా అండి. ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ రాజ్మా కర్రీ. ఈ కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ రాజ్మాలు అనేవి మనం మార్నింగ్ కనుక కర్రీ ప్రిపేర్ చేసుకుంటే నైటే నానబెట్టుకోవాలండి. ఈవినింగ్ కనుక చేసుకుంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి. ఏదైనా సరే కుక్కర్లో అయితే 6 విజిల్స్ వచ్చే వరకు ఈ రాజ్మాల్ని కుక్ చేయాలండి. ఇవి అంత ఫాస్ట్గా అయితే కుక్ అవ్వవు. ఇప్పుడు మీకైతే నేను కర్రీ చూపిస్తున్నానండి. కుక్కర్లో అయితే 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. తర్వాత తాలింపులు యాడ్ చేసుకోండి. కొంచెం హీట్ అవ్వగానే ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు అవి కొంచెం ఫ్రై అవ్వగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా అందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వాలండి. నేనైతే ఆనియన్స్ 2 తీసుకున్నాను, గ్రీన్ చిల్లీ 2 తీసుకున్నాను. అయితే రాజ్మాలు అనేవి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలా అయితే కుక్ అయితే సరిపోతుందండి. అప్పటికప్పుడు మనం కుక్ చేయాలంటే కొంచెం అంటే విజిల్స్ ఎక్కువ పెట్టుకోవాలి అంతే. మనం కుక్కర్లో విజిల్స్ పెట్టుకుంటే కొంచెం బాగుంటాయి, ఫాస్ట్గా ఉడుకుతాయి కూడా అవి. తర్వాత ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వడానికి సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత కర్రీకి సరిపడా కూడా మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయినాక కట్ చేసి పెట్టుకున్న పొటాటో, క్యారెట్, టమాటో ఈ 3 కూడా ఇందులో యాడ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అవి ఒకసారి కలుపుకున్నాక మనం రాజ్మాలు బాయిల్ చేసి పెట్టుకున్న రాజ్మాలు కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్నాక కుక్కర్ విజిల్ అయితే పెట్టుకోవాలండి. ఒక విజిల్ వస్తే సరిపోతుంది. కుక్కర్ విజిల్ చల్లారినాక మూత తీసి ఒకసారి కలుపుకొని కర్రీని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. ఇందులో గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. సో ఎందుకంటే నేను ఈ మసాలాల్లో అల్లం వెల్లుల్లి, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగా కూడా యాడ్ చేసుకున్నాను. సో అదైతే నేను వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. సరిపడినంత వేసుకోండి. ఒకసారి కలుపుకొని వాటర్ కూడా వేసుకోవాలండి. ఎందుకంటే మనం చపాతీలోకి కొంచెం గ్రేవీలా కావాలి కాబట్టి కర్రీ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇదిగోండి నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇలా కర్రీ అయితే ఇంత థిక్నెస్గా రావాలండి. సో రెడీ అయిపోయిందండి రాజ్మా కర్రీ. సో చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దండి. బాయ్ బాయ్.